నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జీవో ఇచ్చిన తర్వాత జూలై 2020 నుంచి ఫిబ్రవరి 2026 వరకు 250 కోట్లు అంటే సగటున 30 కోట్లు పెరిగింది. అంటే టోటల్ యాన్యువల్ ఫైనాన్షియల్ తీసుకుంటే దిస్ గోస్ టు 47 కోట్లు, అంటే 47 కోట్లు పెరుగుతుంది. అంటే ఇది మరి రిలయన్స్కు సపోర్ట్ చేసినట్ట, రిలయన్స్ ద్వారా జరిగిన నష్టాన్ని నివారించడం కోసమా? అది గౌరవ సభ్యులు పాల్వాయి హరీష్ వారికి నేను స్పష్టంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది వాస్తవం. రెండవది, పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ చాలా రంగురంగులతోటి చూపించిండ్రు, అంటే గొప్పగా మాట్లాడిండ్రు. ఏమని? బీజేపీ అంటే నేడున్నటువంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఉన్న కారణంగా పెట్రోల్ సంస్థలకు నష్టం జరుగుతూ ఉంది కాబట్టి 10% తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రజలను అట్టడున్న వాళ్ళు ఆదుకోవడం 10% తగ్గిస్తే బాగుంటుంది. కానీ 10% ఎందుకు అధ్యక్ష? మరి ఈ సభలో ఒకసారి స్టేట్మెంట్ మొత్తం ఫిగర్ చెప్తాను, చెప్పిన తర్వాత దానికి మరి డివల్యూషన్ ప్రకారం 10% ఎందుకు 20% తగ్గిస్తాం. మరి దీన్ని సెటరేట్ చేస్తే వాస్తవమైంది అధ్యక్ష. ఈ రోజున సరే ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడినరు, కర్ణాటక, కేరళ, బెంగాల్, ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడినరు. ఆ 10% రిడక్షన్ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఎందుకు చేయట్లేదు కింద మాట్లాడేది అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నట్టుగా జాతీయ స్థాయి గురించి నేను మాట్లాడలేదు. ఇక్కడ రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం 2018, 2019 నుంచి 2024-25 వరకు రాష్ట్రం ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయం 4,60,653 కోట్లు. దీనికి గాను కేంద్రం నుంచి డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద రాష్ట్రానికి వచ్చింది 1,36,174. అంటే 4,60,000 కేంద్రానికి ఇస్తే 1,36,000 వచ్చింది. ఎంత శాతం అధ్యక్ష? అట్లాగే తమిళనాడుకు సేమ్ పీరియడ్ 2018-19 నుంచి 24-25 వరకు తమిళనాడు నుంచి వచ్చిన ఆదాయము కేంద్రానికి 9,84,627 కోట్లు. మరి తమిళనాడుకు కేంద్రం ద్వారా వచ్చిందంత 2,56,000 కోట్లు. అంటే ఆల్మోస్ట్ 10 లక్షల కోట్లు కాంట్రిబ్యూట్ చేస్తే తమిళనాడు వచ్చినటువంటిది 2,56,000, అంటే ఇట్ ఈస్ హార్డ్లీ 1/4, 25%. అట్లాగే మరొక కాంగ్రెస్ పార్టీ తమిళనాడు నాన్ బీజేపీ, తెలంగాణ నాన్ బీజేపీ, కర్ణాటక నాన్ బీజేపీ. కర్ణాటక తీసుకుంటే సేమ్ కరెస్పాండింగ్ పీరియడ్ ఫర్ 18-19 నుంచి 24-25 దాకా కర్ణాటక నుంచి కర్ణాటక ద్వారా కేంద్రానికి ఇచ్చినటువంటి రెవెన్యూ 16,17,053 కోట్లు. అట్లాగే మరి కర్ణాటకకు డివల్యూషన్ కేంద్రం నుంచి వచ్చింది ఎంత అధ్యక్ష? 2,44,048 కోట్లు. అట్లాగే మధ్యప్రదేశ్ కాంట్రిబ్యూషన్ టోటల్గా 2,60,000 కోట్లు. మరి మధ్యప్రదేశ్కు కేంద్రం నుంచి వచ్చింది 4,86,000 కోట్లు. అంటే బీహార్ తీసుకుంటే అధ్యక్ష 6 లక్షల బీహార్ తీసుకుంటే బీహార్ కాంట్రిబ్యూషన్ 93,565 కోట్లు. మరి బీహార్కు కేంద్రం నుంచి వచ్చినటువంటి వాటా 6,25,487 కోట్లు. అంటే ఇంత అబ్నార్మల్ వేరియేషన్ ఉన్న తర్వాత మీరు వీటన్నిటికీ మూల కారణము మరి కేంద్ర ప్రభుత్వం అవుతుందా, రాష్ట్ర ప్రభుత్వం అవుతుందా? అయినా కూడా అంటే ఇంత ఒక మాట మాత్రం కరెక్ట్ చెప్పిండ్రు శంకర్ గారిని నేను అభినందిస్తా ఉన్నా. ఏంటంటే శంకర్ గారు మాట్లాడుతూ రోజుకు 300 కోట్ల రూపాయలు అప్పు చేస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్ళలేని పరిస్థితి అన్నారు. అది వాస్తవం మాట్లాడిన వారు అభినందిస్తా ఉన్నా. ఎందుకు మేం చెప్పింది కూడా అదే కదా. ఈ శాసన సభ ద్వారా రాష్ట్రంలో చెప్పింది కూడా 8 లక్షల కోట్ల గత ప్రభుత్వ 10 సంవత్సరాల పరిపాలన కాలంగా గొప్పగా పరిపాలన చేసినామని చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ హయాంలో
60,000 కోట్ల ఉన్న అప్పును 8 లక్షల కోట్లకు తీసుకెళ్లి సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు కట్టే ఇన్స్టాల్మెంట్, ఈఎంఐ కావచ్చు, వడ్డీ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, దాన్ని 6,000 కోట్ల రూపాయల నుంచి సబ్జెక్ట్ టు కరెక్షన్ స్మాల్ వేరియేషన్, అక్కడి నుంచి సుమారుగా 70,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి. అంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్న 2014 అధికారం దిగిపోయే నాటికి ఉన్నటువంటిది 6,000 కోట్లు అయితే, మరి బీఆర్ఎస్ 2014 నుంచి 2023 దిగిపోయే నాటికి 60,000 కోట్లు పోయి 8 లక్షల కోట్లు అప్పయింది. అంటే ఇంత ఒకవైపున కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం, ఒక తెలంగాణే కాదు బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలకు ఒక పద్ధతి, అట్లాగే నాన్ బీజేపీ రాష్ట్రాలకు ఇంకో పద్ధతి. అంటే సవతితల ప్రేమిస్తూ మీరు ప్రస్తావించిన అన్ని సమస్యలకు పరిష్కారం కావాలంటే పోనీ అంతా కాకుండా అట్లీస్ట్ ఒక రేషియో, సపోజ్ అంటే వాట్ ఈజ్ ది ప్రిన్సిపల్ డెవల్యూషను ఏ ప్రకారం ఉండాలి, దేని ప్రామాణికం తీసుకొని చేస్తూ ఉన్నారనేది స్పష్టత ఉంటే, పోనీ దానికంటే 10% తక్కువేంటి తెలంగాణకు, 20% తక్కువేంటి. కానీ ఇంత అబ్నార్మల్ వేరియేషన్ ఉన్న తర్వాత అయినా కూడా, ఇంత భారమైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు సుమారుగా సంక్షేమ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంత చేస్తూ ఉంటే కూడా అయినా కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం ఎందుకు తగ్గించట్లేదు అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, ఈ ట్యాక్స్ అనేది వ్యాట్ అయినా ఎక్సైజ్ అయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి ట్యాక్స్ పర్సెంటేజ్ పెంచలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్యాక్స్ పర్సెంటేజ్ అనేది పెంచలే. ఇది గతం నుంచి కూడా 31-32% అప్పటి నుంచే ఉంది. ఈ ప్రభుత్వం పెద్దగా పెంచలేదు కూడా. సో ఇది ఫ్యాక్ట్స్ అని చెప్పని గౌరవ సభ్యులకు నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అట్లాగే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఇప్పుడు ఏదైతే రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ మనం అడిషనల్గా ఛార్జ్ చేయలేం. కాకపోతే రికవర్ అనేది జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం కోసమే వాటిని రికవర్ చేసి ఈ దృష్టి అంటే గత 3 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోలే, దీన్ని ఐడెంటిఫై చేసి ఆ యొక్క పిల్ఫరేజ్ను అరికట్టడం కోసమే ఈ యొక్క బిల్లును తీసుకురావడం జరిగింది. అట్లాగే గౌరవ శాసనసభ్యులు సరే దానం నాగేంద్ర మాట్లాడడం జరిగింది. వాస్తవాలు మాట్లాడడం జరిగింది. రిలయన్స్కి ప్రభుత్వానికి అంటే ఎవరికి సంబంధాలు ఉన్నాయో రిలయన్స్ తోడని కింద స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది రాష్ట్ర శ్రేయస్ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆర్థికంగా పిల్ఫరేజ్ను దాన్ని అరికట్టడం కోసమే ఈ బిల్లుకు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిండ్రో ఆ నోటిఫికేషన్కు చట్టబద్ధత కల్పించడం కోసమే ఈ బిల్లు ఇంట్రొడ్యూస్ చేసిన. కాబట్టి దయచేసి దీన్ని గౌరవ సభ్యులందరినీ కూడా ఈ యొక్క బిల్లును కన్సిడరేషన్ చేయమని చెప్పని కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.